వీడి పేరు నల్లంకన్న. ఊళ్ళో కిళ్ళి కొట్టి నడుపుతూ ఉంటాడు. వీడికి తండ్రి అవడం అంటే భలే ఇష్టం. కానీ ఈ జన్మకాడికి అది చాలా కష్టం. అందుకే ఓ కోడి పెట్టను పెంచుకుని దానికి అన్న కూతురులో చూసుకుంటున్నాడు. అదంటే ఆడికి ప్రాణం. ఇంతకీ ఎక్కడికో వీడి ప్రయాణం. కంగారు పడుకోమా, నీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను. ఈ అమలాపురానికి అంతకెత్తవే నువ్వు. ఏంటి ఏడు పూల రంగుల దారు ఎక్కడికేటి? మా మహాలక్ష్మికి రాజమండ్రి షాపింగ్ మాల్ లోనే బ్రాండెడ్ బట్టలు కొన్నాకనే మల్టీప్లెక్స్ లో మహేష్ బాబు సినిమా చూపించడానికి వెళ్తున్నాను. మహాలక్ష్మిది కళ్ళు కానీ దొబ్బినేట్రా, రాణిలా ఒళ్ళో కూకుంటేనే. ఏంటి ఇది మహాలక్ష్మి? అవునరా, నా ఏకైక కూతురు, నా యావదాస్తికి వారసురాలు. ఒరే, ఆ వంకతో నా కూతురికి లైన్ వేసి నా యావదాస్తి దొబ్బేద్దామని చూస్తున్నారా? నా కూతుర్ని పని లేనోడికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ మీలాంటి బేవర చేదవులకి ఏమైనా ఏదవల్లారా అని. తప్పగా ఏదవ గేయటం నువ్వుని పరువు తీసారా. ఎవరు చూడలేదు కదా. ఈ నైట్ కాడు మహాలక్ష్మిని మంచింగ్లో కోసుకు తినేయాలరా. నైట్ మందులో తిన్న నల్లంకన్ గారు కూడు రుచి అప్పా ఎర్రిస్తుందా? ఏమిటి మేపాడు గానీ నాలుగు మీద రుచి ఇంకా అలాగే. ఒరే బేవర చేదవులారా, నా కూతుర్ని మానభంగం చేసి చంపేశారు కదరా దారుణంగానే. ఆ మహాలక్ష్మి ఉచ్చురు తగిలి మీరు చికెన్ గురి వచ్చి చచ్చిపోతారా. మీరు చికెన్ 65 తింటుంటే గొంతులో ముక్క అడ్డపడి పైకి పోతారా. మీరు కోడుకూరు తింటే కల్తీ జరిగే కలరా వచ్చి కనుమరుగైపోతారా. ఒరే మీకు ఒకటే చెప్తున్నాను, నా మహాలక్ష్మి దైవం మిమ్మల్ని పీక్కు తింటదరా. ఇది తండ్రిగా నా శాపంరా. బెడ్డించి కొట్టేస్తాను. నువ్వేనా? ఏంటండి బాబు, మీలాంటి చదువుకుంటే వాళ్ళ కోసమే కింద పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు రాయించాం. ఓరని నోట్లో నా బెల్లం పోతరేకు పోలీసులు అన్నాక అలాగే అడుగుతాం. అయ్యి బాబాయ్ అలాగంటారా? నీకు మహాలక్ష్మి కూతురుందా? ఉండేదండి బాబు, నా పెద్ద కూతురు మహాలక్ష్మి. ఆ గోపిగాడు ఆడు గ్యాంగు కిరాతకంగా మానభంగం చేసి నా కూతుర్ని పొట్టలు పెట్టుకున్నారు. సరే సరే సరే, నువ్వు ఎమోషన్ అవ్వకు. ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఆయన తీసుకొచ్చి లాకప్ డెత్ చేస్తా. బాబు సిటీకి ఎంతో మంది ఎస్ఐలు సిఏలు వస్తా ఉంటారు పోతా ఉంటారు. ఆడు లోకల్ బాబు, ఆడుతో పెట్టుకుంటే నా చిల్ల కూతురు. ఈడేంట్రా ఆడికి అంత భయపడుతున్నాడు? ఆడు ఏడుపు చూడలేకపోతున్నావా? ఆడి కూతురు మహాలక్ష్మి రేప్ చేశారట సార్. ఆడు ఏడుపు నీకు అంటుకుందా? నువ్వు కూలవు. ఒరే వెంకన్న బాబు, ఆ గోపిగాడి అన్యాయాలకి ట్యూన్ కట్టి అక్రమాలకి లిరిక్స్ రాసి అరాచకాలకి చరమగీతం పాడేస్తాను. నువ్వు వ్యాపారం చేసుకో. పదండి బాబు. డబ్బులు ఇవ్వలేదు బాబు, చిల్లర లేదురా. ఎప్పుడు ఇచ్చారు గనక తెలుసు కదా. భయం వేస్తుందిరా, ఛానల్ మార్చండి రా. అన్ని ఛానల్లోనూ అదే భాగవతం వస్తుంది. నన్నే లోపలేస్తావా? సార్, మీ ఇంట్లోనే మీ భార్య దర్జాగా స్మగ్లింగ్ చేస్తుంటే ఏ ఒక్కరోజు అనుమానం రాలేదా? ఈ రాకెట్ లో మీ అత్తమామల పాత్రపై మీకేనాడు అనుమానం రాలేదా? ఇన్ఫ్లుయెన్స్ తో మీ భార్యను విడిపిద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. మీ భార్యపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు సార్? అయ్యా ప్రెస్ వారు, మీ అందరికీ నమస్కారం. వేరుశెనగ గింజ దాని నూనెలో అది వేగితే ఎంత దారుణంగా ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. కాసేపు నన్ను వదిలేస్తే నా పిల్లల్ని నిందితురాలని ఇంట్రాగేట్ చేసి నా బతుకేంటో తేల్చుకుంటాను. అందాక బయట పునుగులు బజ్జీలు ఉన్నాయి. మీరు అందరూ హాయిగా రిలాక్స్ అవ్వండి. 25 ఏళ్ల ప్రెస్టేషన్ మామూలుగా ఉంటుందా? దొరికింది అవకాశం. అబ్బా సూపరు, ఇరగేస్తున్నట్టున్నారు. అబ్బా అబ్బో 25 ఏళ్ల ప్రెస్టేషన్ మొత్తం తీర్చేసుకున్నారా? మేడు పండు పద్యం ఎప్పుడైనా చదివేవా? ఏమైనా దండ పెడతా. కొట్టేది ఎలాగలో కొడుతున్నావు, కనీసం అరుపులతోటనే మేనేజ్ చేయవే, లేకపోతే నేను బతుకున్నా చచ్చినట్లు లెక్కే. అలాగా అయితే ఇప్పుడు చూడు. ముక్కంతా సలిపేస్తుందిరా. నాకు మాత్రం సమ్మకం ఉందేట. ఏట్రా ఎగేసుకుని వెళ్ళిపోతున్నారు? ముందు నేను నడవాలి. ఏరా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు, ఈగో తింటున్నావురా నువ్వు? ఈడుకుని ఈగో రేంజ్ ఎలాంటి తెలిసిన? ఒలింపిక్స్ లో ఈగో పోటీలు పెడితే మన దేశానికి బంగారు పథకం తీసుకొచ్చేది. ఒరే ఎవడైనా డాక్టర్ అవుతున్నాడు పందెం కడతాడు, లేదా కలెక్టర్ అవుతున్నాడు పందెం కడతాడు. నువ్వేట్రీ గుంటం తగ్గ అమలాపురం తీసుకొస్తానని పందెం కట్టావా? నువ్వు నోరు మూసుకోలేదనుకో ఆ కర్రదాన్ని తీసుకొచ్చి నీకు మౌత్కి పెట్టించేస్తాను పందెం కాసిన కాస్త పందెం. ఎక్స్క్యూజ్ మీ, మీరు సింగిలా? అంటే మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా?
లేరు. అంటే మీ పోస్ట్ ఖాళీనా? అవును. అయితే నేను అప్లై చేసుకోవచ్చా? బావా చూసినావా కిరణ్ కొట్టు తెరిచండా? ఇంకా వ్యాపారమే వ్యాపారం. ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అంతకుముందు నేను అందరికి ప్రపోజ్ చేసేదాన్ని, ఇప్పుడు అందరూ నాకు ప్రపోజ్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? జస్ట్ స్మాల్ సర్జరీ. ఓ మీ అందానికా? కాదు, లింగ మార్పిడి. అంటే మీరు 2 in 1 కాదు, buy 1 get 1. ఇదే సిటీరా బాబు, అసలు ఆడమాక తేడా తెలియట్లేదు. నీకు నాకు బ్రేకప్. అదేదో బ్రేకప్ బేరంలో ఉంది. అనుకుంటా అలాగే ఉంది. ఉండు, ఓదార్పు యాత్రకి వెళ్ళొస్తాను. మరి ఇంక లేట్ ఎందుకు వెళ్ళి బాగా వాదవచ్చు. ఇంకెప్పుడైనా నాకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. నన్ను ప్రేమించి ఇంకొకరితో పెళ్లికి కమిట్ అయినప్పుడే మన లవ్ ప్యాకప్. ఈ హైదరాబాద్ లో ఒక్కొక్క అమ్మాయి ప్రతి నిమిషానికి బ్రేకప్ అయిపోయి మళ్ళీ మేకప్ వేసుకొని 2 leg బోర్డులు ఎట్టుకొని స్వచ్ఛమైన ప్రేమ కోసం షాపింగ్ మాల్స్ లో గట్రా తిరుగుతున్నారే. పోవే. బ్రేకప్ మీరు టూలెట్ గోపి. స్నూపీ. మీ కుక్క పేరా? కాదు, నా ముద్దు పేరు. ఇలా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కష్టం. పబ్లో అయితే మన ఇష్టం. అరే ఈ సీప్లుగా తాలేపోతున్నాను రా. ఆ సత్యనారాయణకి ఫోన్ చేయరా. చేస్తా. చెప్పు శంకర్. అరే సత్యగా సత్యనారాయణ ఎక్కడ ఉన్నారా? త్వరగా రారా అయ్యా. స్టేషన్ లో ఉన్నాను రా. మా ఆవిడ కవితా జ్యువెలర్స్ కెళ్ళి అక్కడ నెక్లెస్ ఫోటో తీసి ఎస్టిమేటెడ్ స్లిప్ తీసుకొని వేరే నగల షాపులకు వెళ్తారని చెప్పి ఫోన్ చేసి 3 రోజులు అవుతుందిరా. ఇంత మటుకు తిరిగి రాలేదు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అది దొరికితే తప్ప తిరిగి నేను డ్యూటీలోకి జాయిన్ కాలేను. సారీ రా. అప్పుడు దాకా మీకు చీపు లెక్కరే. రే 302. ఎస్ సార్. పూతరేకులు స్టాక్ తెప్పించావా? ఇంకా లేదండి. చూడు, నేను అమలాపురంలో డ్యూటీలో ఉన్నంత కాలం చేతిలో లాఠీ లేకపోయినా పర్వాలేదు, కానీ నోట్లో మటుకు పూతరేకు ఉండాలా. లేకపోతే మీ అందరికి మొగల రేగులే. ఇప్పుడే తెప్పించేస్తాను. ఆ పని మీద ఉండు. ఏదో మిస్డ్ కాల్ వచ్చినట్టుంది. మేడం ఏంచా గోడ ఏంచా? మీ వలపు వలలో. ఎవరు పాప నువ్వు? ఇప్పుడే టీవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మీ టీవీ చూసాను. బాలయ్య బాబులాగా మీరేసిన పంచ్ డైలాగులేంటూ లంచ్ చేయటం మర్చిపోయాను. అబ్బో. హలో పాప, నీ పెట్టలనే పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలకు చూపించు, నాకు కాదు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ముందా ఫోన్ పెట్టు. చూసావురా, ఇలా టీవీలో కనబడ్డానో లేదో అప్పుడే ప్రపోజల్ స్టార్ట్ అయ్యాయి. పాలిష్ ఇక్కడ కాదు, అక్కడ. పాలిష్ కోసం కాదురా, మిమ్మల్ని ఇప్పుడు ఏరా, ఏ బొక్కలేస్తావో. మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ దురదంతా తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి. మాలాంటి వెరీ గుడ్ జెంటిల్మెన్స్ మీద కాదు. మాకు దొరకనంత వరకే మీకు జీవితం, దొరికాక జైలుకే అంకితం. ఆల్ ది బెస్ట్. టేక్ రెస్ట్. పూతరేకులు పగిలిపోతాయి. ట్రైలర్ అదరింది కదూ. డిస్కవరీ ఛానల్లో సింహాన్ని డైరెక్ట్ గా పురవీధుల్లో చూస్తున్నాను. నువ్వు మాటి మాటికి అలా పొగిడేకే బాబు. ఆ ఎమోషన్లు ఎవరిని పడితే అన్ని ఎన్కౌంటర్ చేసేలా ఉన్నాను. నువ్వు అమలాపురం వదిలేసి వెళ్ళిపోతే మేమంతా ఎలా ఉండాలి? అబ్బా, మీరు నన్ను మరీ భయపెట్టేస్తున్నారు. పెళ్లి చూపులు ఆగిపోయే ప్లాన్ ఏదంటే చెప్పండి. బావా, నీ ఫోన్ లో మంచి మంచి వీడియోలు ఉంటాయి కదా, నీ ఫోన్ పాస్వర్డ్ ఏంటి? ఊరెమ్మ. BUREMMA బూరెమ్మ. పాస్వర్డ్ భలే ఉంది బా. త్వరలో అన్ని న్యూస్ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? పెళ్లి చూపులకొచ్చి కంటి చూపు పోగొట్టుకున్న యువకులు. ఆపండ్రమ్ ఎక్స్ట్రాలు. రే గోపి, వాస్తవానికి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా, వారం తిరగకుండా
నీకంటే అందగాణ్ణి ఆస్తి పరుణ్ణి పెళ్లి చేసుకొని చూపిస్తా. అప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? అంగరంగ వైభవంగా జరిగిన ఇందు పెళ్లి చూసి గోదాట్లో దూకి చచ్చిన గోపిగాడు ఆడి ఫ్రెండ్స్. రండే. రే శంకర్గా ఫోన్ ఎత్తరా. ఇప్పుడు ఎలా ఎత్తకపోతే పోలే. ఇప్పుడు నీ కొత్త చూడు. రే నల్లబాబు ఎత్తరా, ఫోన్ ఎత్తరా నల్లబాబు. ఇప్పుడు ఎలా ఎత్తకపోతే పోలా. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్నావు కదరా. ఊళ్ళో మనల్ని ఎంత ఆడేసుకున్నాడ్రా. అందుకే కదా ఇప్పుడు ఆడు మనం ఆడుకుంటున్నాం. ఇప్పుడు 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని 4 అడుగులు అటు ఇటు నడిచేసి ఓ 3 సార్లు చెట్టుని గుద్దేసి ఒక 2 సిగరెట్లు కాల్చేసి ఒక టీ తాగి మళ్ళీ ఫోన్ చేస్తాడు చూడు. చెప్పానా? అమ్మ కర్రి గేదెల్లారా, ఆన్లైన్లో ఉండి ఆస్కర్ యాక్టింగ్లు చేస్తారా. అబ్బా సూపర్. ఎఫ్ఏలో బ్యూటిఫుల్ గర్ల్ అని అప్లోడ్ చేస్తారా? అయ్యో దానికోసమేగా తీసింది. థాంక్యూ.